నా యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం అండి. ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం 3 గంటలైతే అవుతుంది. ఈరోజు వచ్చేసి 14వ తారీఖు నవంబర్ 2025 అండి ఫ్రెండ్స్. నిన్న వచ్చేసి ఢిల్లీలో ఉన్నానండి. ఈ కార్ వచ్చేసి వీడియో కూడా ఢిల్లీలోనే తీస్తున్నానండి. ఈ కార్ యొక్క నెంబర్ వచ్చేసి HP20H3156 అండి. ఇంకా ఫ్రంట్ సైడ్ వీడియో అయితే కార్కి వచ్చేసి చూడండి. ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే బానెటా కానివ్వండి, బంపర్ కానివ్వండి, హెడ్ లైట్స్ కానీ, మెయిన్ గ్లాస్ కానీ, బంపర్ యొక్క లైట్స్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ అయితే లేదండి. స్క్రాచెస్ కూడా ఏమైతే లేవండి. కారుకి వచ్చేసి నేనైతే లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే చూపిస్తున్నాను. కారుకి వచ్చేసి అన్ని వీల్స్ అయితే అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయండి. టైర్ల కండిషన్ వచ్చేసి 70 నుంచి 80% ఉన్నాయండి. ఇంకా లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే చూడండి. ఈ కారుకి వచ్చేసి 3 డోర్లు అయితే ఉంటాయండి ఫ్రెండ్స్. కారుకి వచ్చేసి కలర్ అయితే బ్లాక్ కలర్ అండి ఫ్రెండ్స్. కార్ అయితే 4x4 అండి, డీజిల్ వర్షన్ కార్ అండి ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఇంకా లెఫ్ట్ సైడ్లో డోర్ని అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. టైర్ల యొక్క కండిషన్ వచ్చేసి 70 నుంచి 80% ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ కార్ వచ్చేసి డీజిల్ వర్షన్ కార్ అండి ఫ్రెండ్స్. ఈ కార్ యొక్క మోడల్ అయితే 2022. కార్కి వచ్చేసి ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్, సింగిల్ ఓనర్ అండి కార్కి వచ్చేసి. ఈ కార్కి అయితే షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి ఫ్రెండ్స్. ఈ కారు కావాలనుకున్న వారు వచ్చేసి కాల్ చేయండి ఫ్రెండ్స్. నాకు వచ్చేసి ఈ కార్కి వచ్చేసి పిల్లర్స్కి అయితే ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ అయితే ఏదైతే కాలేదండి. కార్కి వచ్చేసి ఫుల్ మ్యాటింగ్ కూడా ఉందండి ఫ్రెండ్స్. చూడండి, కార్కి అయితే ఫుల్ మ్యాటింగ్ అయితే ఉందండి ఫ్రెండ్స్. ముందు సీట్లు కానివ్వండి, చూడండి డ్రైవర్ సీట్ కానీ బాగుంది ఫ్రెండ్స్. 4x4 అండి, 2 పవర్ విండోస్ అయితే ఉంటాయి. 6 గేర్లు అయితే కార్కి అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మాన్యువల్ గేర్స్ అండి. మైలేజ్ వచ్చేసి దగ్గరలో 20లో ఉంటుంది. ఫ్రంట్ గ్లాస్ అయితే డ్యామేజ్ అవుతుంది. ఆటో క్లైమేట్ వేసండి. టచ్ స్క్రీన్ అయితే ఉంది. చూడండి ఇంటీరియర్స్ అయితే చూడండి, అవుట్ కూడా బాగుంది. ఇంటీరియర్ సైడ్ వచ్చేసి చూడండి మ్యూజిక్ సిస్టమ్ అయితే పైన అయితే ఫిట్ చేసి స్పీకర్స్ అయితే ఉన్నాయండి. చూడండి నేనైతే లెఫ్ట్ సైడ్ అయితే చూపించానండి. ఇంకా డీజిల్, ఈ కార్కి వచ్చేసి డీజిల్ వర్షన్ కార్ అండి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్లో టైర్ కూడా 70 నుంచి 80% ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నట్లయితే కారుకి వచ్చేసి చూడండి స్టెప్ని కూడా అవైలబుల్లో ఉందండి ఫ్రెండ్స్. డిక్కీ కానివ్వండి, డిక్కీ యొక్క గ్లాస్ కానీ, బ్రేక్ లైట్స్ కానీ అన్నీ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. కార్కి వచ్చేసి సెన్సార్స్ అయితే ఉన్నాయి, కెమెరా కూడా ఉందండి, వర్కింగ్లో ఉంది. ఈ కార్ యొక్క నెంబర్ వచ్చేసి HP20H3156 అండి ఫ్రెండ్స్. కార్ని అయితే బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూడండి. బ్యాక్ సైడ్లో ఎక్కడ కూడా ఏ డ్యామేజ్ కానీ అయితే లేదండి. డెంట్ కానీ, పెయింట్ కానీ, జాకీ, రాడ్, స్పన్నర్స్ అన్నీ కూడా కార్కి అయితే అవైలబుల్ ఉన్నాయి. బ్యాక్ సైడ్లో ఎక్కడ కూడా డెంట్, పెయింట్ అయితే ఏదైతే కాలేదండి. 4x4 అండి, బ్లాక్ కలర్ అండి, 2022 అండి, సింగిల్ ఓనర్ అండి. షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. 2 కీస్ అయితే ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది. నాన్ యాక్సిడెంటల్ కార్ అండి ఫ్రెండ్స్. కారుకి అయితే వీల్స్ అయితే అన్ని వీల్స్ అయితే అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి. 70 నుంచి 80% టైర్లు అయితే ఉన్నాయి. నేను వచ్చేసి రైట్ సైడ్ డోర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. కారుకి వచ్చేసి రైట్ సైడ్లో కూడా పిల్లర్స్కి వచ్చేసి ఎక్కడ కూడా ఏ డ్యామేజ్ అయితే లేదండి. డ్రైవర్ సీట్ అయితే హైట్ అడ్జస్టబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. కారుకి వచ్చేసి 2 కీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. పవర్ స్టీరింగ్ కానివ్వండి, పవర్ విండోస్ కానీ, పవర్ మిర్రర్స్ కానీ, స్టీరింగ్ అడ్జస్టబుల్ కానీ, సెంట్రల్ లాకింగ్ కానీ, స్టీరింగ్ పైన కంట్రోల్స్ కానీ అన్నీ ఉన్నాయి, పని చేస్తున్నాయండి. ఈ కారుకి వచ్చేసి నేనైతే ఇప్పుడైతే రీడింగ్ అయితే చూపిస్తాను. ఈ కారు యొక్క రీడింగ్ వచ్చేసి 56,140 రీడింగ్ అయితే ప్రస్తుతానికైతే ఉందండి ఫ్రెండ్స్. ఓకేనా, కావాలన్న మరి వచ్చేసి షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు. సింగిల్ ఓనర్ అండి. మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. మైలేజ్ వచ్చేసి 20 దగ్గరలో ఉంది. ఆటో క్లైమేట్ అండి, 4x4 అండి, టచ్ స్క్రీన్ అయితే ఉంది. ముందు సీట్లు కానివ్వండి, వెనకాల సీట్లు కానీ బాగున్నాయి. ఇంటీరియర్ కానీ, అవుట్ కానీ బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా, కార్ అయితే చాలా బాగా అయితే ఉంది. కావాలన్న వారు వచ్చేసి నాకైతే కాల్ చేయండి ఫ్రెండ్స్. ముంగడ సీట్లు కానివ్వండి, వెనకాల సీట్లు కానీ బాగున్నాయి. ఫుల్ మ్యాటింగ్ అయితే ఉంది. డ్రైవర్ సీట్ అయితే హైట్ అడ్జస్టబుల్ అయితే ఉందండి ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఇంకా లోపలైతే అన్నీ కూడా చూపించాను ఫ్రెండ్స్. ఇంకా నేను వచ్చేసి ఇంజన్ సైడ్ అయితే చూపిస్తాను. చూడండి డ్రైవర్ సీట్ అయితే హైట్ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, కార్కి అయితే లోపల సైడ్ అయితే వ్యూ అయితే అన్నీ కూడా చూపించాను. ఇంకా ఇందులో కూడా నాకైతే తెలియని కూడా ఉండొచ్చు, వాటిని కూడా మీరు వచ్చేసి గమనించుకోగలరు ఫ్రెండ్స్. ఓకేనా, ముందు సీట్లు కానివ్వండి, వెనక సీట్లు కానీ బాగున్నాయి. ఇంటీరియర్ కానీ, అవుట్ కానీ బాగుంది. 4x4 అండి, మాన్యువల్ గేర్స్ అండి, 6 గేర్లు అయితే ఉంటాయి. మైలేజ్ వచ్చేసి 20 దగ్గరలో ఉంది. ఇంకా వచ్చేసి నేనైతే ఇంజన్ సైడ్ అయితే చూపిస్తాను. చూడండి, కారుకి వచ్చేసి ఎక్కడ కూడా రైట్ సైడ్లో డ్యామేజ్ అయితే
లేదండి. నేను వచ్చేసి బాండెటా అయితే ఓపెన్ అయితే చేశానండి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఫ్రంట్ టు సైడ్ వ్యూ చూసుకుంటే అయితే హెడ్ లైట్స్ కానివ్వండి, చూడండి బంపర్ కానివ్వండి, బాండెటా కానివ్వండి, ఎక్కడ కూడా బాండెటాకి వచ్చేసి ఎక్కడ కూడా డెంట్ కానీ పెయింట్ కానీ కాలేదు ఫ్రెండ్స్. కారుకి వచ్చేసి ఏబిఎస్ బ్రేక్ సిస్టమ్ అయితే ఉందండి ఫ్రెండ్స్. ఇంజన్ పైన ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ అయితే లేదండి ఫ్రెండ్స్. చూడండి, బాండెటాకి వచ్చేసి ఎక్కడ కూడా డెంట్ కానీ పెయింట్ కానీ ఏదైతే పడలేదండి ఫ్రెండ్స్. బ్యాటరీ అయితే చాలా బాగా అయితే ఉందండి. ఇంకా చూడండి అప్రాన్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంజన్ పైన ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే అయితే చూడండి హెడ్ లైట్స్ కానీ బంపర్స్ కానీ అన్నీ కూడా బాగున్నాయండి. నేను వచ్చేసి కార్ని అయితే చుట్టూగా మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తాను. టైర్లు అయితే బాగున్నాయి, అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి, 3 డోర్లు అయితే ఉన్నాయి. బ్లాక్ కలర్ కార్ అండి, డీజిల్ వర్షన్ కార్ అండి. బ్యాక్ సైడ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి, స్టెపినీ కూడా అవైలబుల్ ఉంది, జాకీ రాడ్ స్పానర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్లో వచ్చేసి డిక్కీ కార్ అండి, డిక్కీ యొక్క గ్లాస్ కూడా బాగున్నాయి, సెన్సార్స్ అయితే ఉన్నాయి, వర్కింగ్లో ఉన్నాయి. ఇంకా రైట్ సైడ్ వ్యూ కూడా బాగుంది. రైట్ సైడ్లో చూడండి టైర్స్ కూడా అన్నీ కూడా 70-80% ఉన్నాయి, అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి. స్క్రాచెస్ అయితే ఏమైతే లేదండి. 4x4 అండి ఫ్రెండ్స్. కార్కి వచ్చేసి ఏపీ కానీ తెలంగాణ కానీ ఎన్ఓసి ఇన్వాయిస్ అయితే లభిస్తుంది. నాకు వచ్చేసి ఈ డీల్ కురితే మాత్రం నేను 2% కమిషన్ అయితే తీసుకుంటాను. ఈ కార్ యొక్క ప్రైస్ వచ్చేసి 11,65,000 అయితే చెప్తున్నారు. 2022 మోడల్ అండి, మహీంద్రా థార్ ఎల్ఎక్స్ హార్డ్ టాప్ అండి ఫ్రెండ్స్. 4x4 అండి, డీజిల్ వర్షన్ కార్ అండి. కార్ వచ్చేసి చాలా బాగా అవుతుంది. నేను వచ్చేసి ఢిల్లీలో ఉన్నాను, ఈ కార్ కూడా ఢిల్లీలో ఉంది. కారు కావాలంటే మాత్రం నాకు వచ్చేసి కాల్ చేయండి. నా యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి 9848533710. ఇంకా నేను వచ్చేసి ఒక 2 నుంచి 3 రోజులు అయితే ఢిల్లీలో ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్. కార్ని వచ్చేసి మీరు లైవ్లో చూసిన తర్వాతనే ఏ ట్రాన్సాక్షన్ అయినా చేసుకోండి ఫ్రెండ్స్. అప్పటిదాకైతే ఏ ట్రాన్సాక్షన్ అయితే చేయరాదు ఫ్రెండ్స్. ఓకేనా. మీరు వచ్చేసి ఓనర్ గారికి అయితే డబ్బులు కొట్టిన తర్వాత అయితే ఎవరు కూడా రిటర్న్ అయితే ఇవ్వరండి. ఓకేనా. అందుకోసం వచ్చేసి లైవ్లో కారు చూసిన తర్వాతనే ఏ ట్రాన్సాక్షన్ అయినా చేసుకోండి ఫ్రెండ్స్. కార్కి అయితే ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది. కార్ అయితే చాలా బాగా అవుతుంది, ఢిల్లీలో ఉంది, నేను కూడా ఢిల్లీలో ఉన్నాను. ఈ కార్ వచ్చేసి ప్రైస్ అయితే 11,65,000 అయితే చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ అయితే కాదండి, కొద్దిగా అయితే నెగోషియబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. కార్ అయితే మీకు వచ్చేసి అన్నీ కూడా లైవ్లో చూపించానండి. ఏపీ వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ ఎన్ఓసి ఇన్వాయిస్ అవైలబుల్ అవుతుంది. నేను చెప్పింది అయితే ఓన్లీ ఒక బండి కాస్ట్ మాత్రమేనండి. ఇంకా దీనికి వచ్చేసి చూడండి ఎన్ఓసి ఛార్జెస్ కూడా వేరేగా ఉంటాయండి. మీరు వచ్చేసి ఈ బండిని పర్చేజ్ చేసిన తర్వాత మీరు వెళ్ళాలంటే మాత్రం ఏపీకి తెలంగాణకి తీసుకెళ్ళాలంటే బై కంటైనర్ కానీ రోడ్ ద్వారా తీసుకెళ్ళాలండి. ఇంకా వచ్చేసి దాని ప్రైస్ అయితే మీరే భరించుకోవాల్సి ఉంటుంది. ఎన్ఓసి వచ్చిన తర్వాత మీరు వచ్చేసి ఏపీలో కానీ తెలంగాణ కానీ మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఈ కార్ యొక్క ప్రైస్ అయితే 11,65,000 మాత్రమే నెగోషియబుల్ అయితే ఉందండి ఫ్రెండ్స్. బాయ్.